ఇది ఉంది కోకోనట్, తర్వాత మళ్ళీ కందులు, పెసులు కందులు ఉన్నాయి. పెసులు కందులు రెండు ఉన్నాయి మేడం దాంట్లో. ఇక్కడ వచ్చేసి ఇంకా మొక్కజొన్న, టమోటా, మిరప ఉంది. ఇక్కడ మిరప, అక్కడ వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఇక్కడ పెట్టారు చిక్కుడు చెట్లు ఉన్నాయి మేడం. ఇక్కడ హార్టికల్చర్, నేచురల్ ఫార్మింగ్. ఇక్కడ బెండ, ఇది బెండ అంటే లేడీ ఫింగర్, లేడీ ఫింగర్ మేడం. ఇక్కడ అది చిక్కుడుకాయలు, చిక్కుడు, కాకర, దోసకాయ మేడం, దోస, గోరు చిక్కుడు. అక్కడ బీర వచ్చింది చూడండి. ఆడ లేదు మేడం, మాకు సరిపోతాయి మేడం. మేమేమి అమ్మమ్మ మేడం. మేము ఇక్కడ ఏమి అమ్మరు, ఇక్కడ నుంచి వచ్చిందంతా మీ కుటుంబానికి ఎవరికి అమ్మమ్మ మేడం. మాకు సరిపోతాయి. మా కుటుంబమే ఎక్కువ ఉంది మొత్తం అంతా. అత్త, మామ, మా ఆయన, పాప ఉంటాం. మళ్ళీ మరిది వచ్చి వాళ్ళు పక్కన ఉన్నారు కొంచెం. వాళ్ళ మొత్తం అందరికి చేరుతాయి ఇవి. ఇంకా బయట నుంచి మీరు ఏమి కొనుక్కోక్కర్లేదు. దీనికి పురుగు మందులు కొడతారా, ఏం వాడతారు దానికి? మామూలుగా ఆర్గానిక్ వీళ్ళు ఇచ్చేటివే మేడం మేము వాడేది. ఆర్గానిక్ కాకుండా ఏమేమి వాడుతున్నారు? ఎట్లా దీనికి? ఇదంతా న్యాచురల్ తోనే ఫార్మింగ్ అంతా. జీవామృతం. ఓకే. అవి మీరే ప్రిపేర్ చేసుకుంటారా? మేము సార్ వాళ్ళు ఇస్తారు మేడం. మాకి ఫోన్ చేస్తారు, మేము పోయి తెచ్చుకుంటాము. ఇక్కడ స్ప్రే చేస్తాము. అది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు అంత ఎక్కువ ఈల్డ్ అంతా వస్తుందా? అంటే ఎక్కువ అన్న వాళ్ళు ఉన్నారు, మాకి సపోర్ట్ చేస్తారు మేడం. నాకు స్ప్రే చేసేది ఇట్లాంటివన్నీ వాళ్ళు చేసిస్తారు నాకు. ఓకే. బీర, గోర్చిక్కుడు ఇది కవర్ అయ్యింది. బీర, కాకర, గోర్చిక్కుడు ఇట్లా కట్టారు మేడం. ఇదంతా చూడండి, కింద పడిపోతే బాగుండవు అనేసి నేను పై కట్టిన అనమాట. ఇట్లా ఇట్లా వచ్చేసినట్టు చూడండి బీర. అక్కడ వచ్చాయి అన్ని. అంటే కింద పడితే అదంతా కింద పడితే ఇదే అయిపోతుంది మేడం. అందుకే ఇక్కడ గానీ మీరు నేచురల్ ఫార్మింగ్ తర్వాత ఇక్కడ నుంచి సీడ్స్ తెచ్చుకుని మామిడి చెట్లు పెట్టినప్పటి నుంచి వాళ్ళు ఇస్తుంటే మేము పెట్టుకుంటున్నాం మేడం. ఇక్కడికైతే ఓన్లీ మామిడి కమర్షియల్ కాకుండా ఇంటర్ క్రాప్ గా ఇన్ని రకాలుగా ఈ కొంచెం ఒక 20 సెంట్స్ ఉంటుంది అంతే. దీంట్లో మొక్కజొన్న పెట్టారు, కాకర పెట్టారు, మళ్ళీ బార్డర్ మొక్కలు ఉన్నాయి. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. 4 ఎకరాల్లో ఏమేమి పెట్టారు? అక్కడ వేరుశనగ వేసినావు, ఇంకంతే మేడం. వేరుశనగ, ఇక్కడ కంది, మొత్తం ఈ ఫామ్ వేసినావు. మళ్ళీ వద్దు వేస్తా పోతావు కాదు. ఇవి మొత్తం బార్డర్ కి సంబంధించి పెట్టిండే మొక్కలు. కోకోనట్, ఎర్రచందనం, మహాగని బార్డర్ పెట్టావు. ఇంటర్ క్రాప్ గా ఇవి కాయగూరలు ఇక్కడ పెట్టుకున్నాం మేడం. 4 ఎకరాల్లో మొత్తం ఇవన్నీ పెట్టుకున్నాం. ఓకే, సరే. సో ఇదంతా ఎన్నాళ్ళు పట్టింది మీకు మైగ్రేషన్ వచ్చినా కదా ఎంత చేయడానికి? 5 ఏళ్ల తర్వాత పంటలు పెట్టారు కదా, అప్పుడు ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? పొలం ఇది చేసుకోవడము, రాకపోతే 1 మంత్ పట్టింది. ఆ 1 మంత్ పట్టినప్పుడు విత్తనాలు తీసుకొని వచ్చి మొక్కలు నాటిన తర్వాత మళ్ళీ డ్రిప్ లేకముందు నీళ్ళు ఎట్లా పెట్టేదానివి? డ్రిప్ లేకముందు కాలువ తీసి చక్కగా అక్కడ నుంచి అక్కడ పైప్ వేస్తే అక్కడ నుంచి వస్తాయి మేడం. కాలువ తీసి బోధి తీసి దానికి కట్టుకుంటే కాలువ తీసుకుంటూ ఒక్కో దానికి బోధి చేసుకుంటూ నీళ్లు పెట్టింది. అంటే డ్రిప్ లేనప్పుడు. డ్రిప్ వచ్చిన తర్వాత అట్లా వదిలేసినాం మేడం. ఓకే ఓకే, వెరీ గుడ్. ఏమి ఆడవాళ్ళు మంచిగా పని చేస్తారా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు మగోళ్ళు చేస్తారా లేదా? చేస్తారు కదా. అవును, తనే. ఏం చదువుకున్నావు అనిత? 10th వరకు చదివినా. వెరీ గుడ్. సరే.